నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సో షర్మిలకి సంబంధించి ఒక కీలకమైన సమావేశం జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రావు గారు నమస్తే సౌజన్య షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమావేశం జరుగుతోంది కాంగ్రెస్కి సంబంధించి అని చెప్పి టాక్ వినిపిస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మాకు తెలియజేస్తారు అత్యవసరంగా భేటీ కావడానికి ఢిల్లీకి రమ్మని చెప్పి షర్మిలకు పిలుపు వచ్చినట్టు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం 4వ తారీఖున ఢిల్లీకి రావాలని చెప్పి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది అత్యవసరంగా మరి కాసేపట్లో ఆమె ఇడుపులపాయకి వెళ్ళబోతుంది ఇడుపులపాయలో అక్కడ వాళ్ళ కుమారుడు రాజారెడ్డి అలాగే అట్టూరి ప్రియా వివాహానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా ఇడుపులపాయలో ఉండేటువంటి కార్డు దగ్గర పూజలు చేసి అక్కడ తొలి ఇన్విటేషన్ కార్డుని అక్కడ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర అక్కడ ఉంచబోతూ ఉన్నారు ఆ తర్వాత అక్కడ కీలకమైనటువంటి ప్రకటన కూడా షర్మిల చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ఢిల్లీ నుంచి ఆమెకి పిలుపు వచ్చినటువంటి క్రమంలో ఆమె ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు 4వ తారీఖున ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేని కలిసేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఆమెకి ఎలాంటి పదవి ఇస్తారు అంటే పిసిసి అధ్యక్షురాలిగా ఏపీకి చేస్తారా లేదంటే ఏఐసిసిలో కీలకమైన పదవి చెప్తారా లేదంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఛాన్స్ ఇస్తారా అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మెంబర్ గా ఇవ్వాలి అని అంటే కనుక అది చాలా సీరియస్ ఇష్యూ వాస్తవంగా అంత పెద్ద స్థాయి పదవి అయితే షర్మిలకి ఇచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను అంచనా వేస్తున్నాను బట్ ఏఐసిసిలో మాత్రం ఏదో ఒక పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అనేటువంటి సందేహం ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కనుక షర్మిల తీసుకుంటే నేరుగా వాళ్ళ అన్నతోటి ఢీ కొట్టేటువంటి పరిస్థితి వాళ్ళ అన్నతోటి రాజకీయపరమైనటువంటి వైరుధ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సో ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో షర్మిలకి పక్కాలు అప్పచెప్పి అక్కడ పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రోద్బలంగానే అండగానే ఉంటుంది మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు తెలంగాణలో కాకుండా ఆమెను ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమెకి బాధ్యతలు అప్పచెప్పాలి అనేటువంటి అభిప్రాయాన్ని మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు కానీ షర్మిల ప్రతిపాదనలు వేరేగా ఉన్నాయి నల్గొండ నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ ఆమెకి ఎంపీ సీట్ కోసం ఆ ప్రయత్నం చేస్తున్నారు నల్గొండ లేదా ఖమ్మం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఇక్కడ తెలంగాణలో ఎంపీ కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేస్తాను అంటే జాతీయ స్థాయి నాయకురాలుగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కావాలి అనేటువంటి ఆలోచన ఆమె చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే మెట్టి నీళ్లు తెలంగాణ అని చెప్పి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు సో పైగా తెలంగాణలో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టి దాదాపు 3000 కిలోమీటర్ల పైగా ఆమె పాదయాత్ర కూడా చేశారు సరే కొన్ని చోట్ల ఆదరణ లేకపోయినప్పటికీ మరి కొన్ని చోట్ల ఆమెని ఆదరించడం కూడా జరిగింది అయితే కారణాలు ఏమైనప్పటికీ కూడా పార్టీని నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేటువంటి కార్యక్రమానికి ఆమె పూనుకున్నారు ఆ సందర్భంగా గత 2 నెలల నుంచి కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది గత 2 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది తెలంగాణ ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ముగిసిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నారు అందుకే షర్మిల చివరి నిమిషంలో తెలంగాణ ఎన్నికల ముందు ఆగిపోయారు అనేది కూడా అప్పట్లో వినిపించింది అయితే డికే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్న డికే శివకుమార్ ఈ మొత్తం ఆపరేషన్ కి కేంద్ర బిందువుగా ఉన్నారు ఆయన ఈ మొత్తం ఆపరేషన్ కొనసాగించారు సో రాబోయేటువంటి రోజుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అనేది ఖాయంగా కనిపిస్తూ ఉంది సో బహుశా నేను అనుకోవడం మరి కాసేపట్లో అఫీషియల్ గా అలాంటి ప్రకటన షర్మిల అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఇడుపులపై వెళ్ళిన తర్వాత ఇడుపులపైకి షర్మిల కుమారుడు బ్రదర్ అనిల్ విజయమ్మ వీళ్ళందరూ వెళ్ళబోతూ ఉన్నారు కొడుకు కోడలు వాళ్ళందరితోటి ఫిబ్రవరి 17వ తారీఖున మ్యారేజ్ సో జనవరి 18వ తారీఖున నిశ్చితార్థం పెట్టుకునేటువంటి కార్యక్రమానికి నిర్ణయించుకున్నారు జనవరి 18వ తారీఖున సో ఇన్విటేషన్ సంబంధించి ఆల్రెడీ ఇన్విటేషన్ రెడీ అయిపోయింది ఇన్విటేషన్ ని రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర పాదాల ముందు ఉంచడానికి ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు ఇవాళ వెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇడుపులపాయ నుంచే ఆమె కీలకమైనటువంటి ప్రకటనని
ఇచ్చేటువంటి అవకాశం, ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో గత 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి మొత్తం ఎపిసోడ్ లో ఒక యాంగిలే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి రాజకీయంగా సోనియా గాంధీ వేసినటువంటి ప్లాన్ లో భాగంగానే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె కీలకమైన నేతగా ఎదగాలనుకుంటున్నారు అనేది వినిపిస్తుంది. ఆల్రెడీ గతంలోనే సోనియా గాంధీని కలవడం జరిగింది షర్మిల. సోనియా గాంధీని కలిసి ఆ రోజు సోనియా గాంధీ ఏ విధంగా వ్యవహరించారు, ఇప్పుడు సోనియా గాంధీ యొక్క ఆలోచన ఎలా ఉంది, వీటన్నిటిని కూడా గతంలో చెప్పడం జరిగింది షర్మిల కూడా. సో ఆల్రెడీ సోనియా గాంధీని కలిశారు, బ్రదర్ అనిల్ అలాగే సోనియా ఇద్దరు కలిశారు. సో అఫీషియల్ గా ఇప్పుడు విలీనం అయితే కాబోతుంది పార్టీ. అయితే ఇదంతా ఒక కోణం అయితే, రెండో కోణం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి గేమా ఇది. సో ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గత 3 రోజుల నుంచి కూడా దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలని ఆ పార్టీ నుంచి బయటికి పంపించాలి, లేదంటే స్థానాలు మార్చాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆ పార్టీలో అసంతృప్తి రగిలిపోతుంది. కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ స్థానం లేనటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ తీసుకునేటువంటి అవకాశం లేదు, అలాగని జనసేన పార్టీలో తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది. ఆ వ్యాక్యూమ్ ఏర్పడకుండా షర్మిలని కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పంపిస్తూ ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి అలాగే షర్మిల ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఆడుతూ ఉంటే నువ్వు లేదంటే నేను అన్నట్టుగా వీళ్ళిద్దరూ రాబోయేటువంటి 30 సంవత్సరాలకి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక బేస్ వేసుకుంటున్నారా, ఆ క్రమంలోనే అన్నా చెల్లెలు కలిసి గేమ్ ఆడుతున్నారా, ఈ గేమ్ అంతా నడిపిస్తున్నారా అనేది ఇంకో కోణం నుంచి కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, అలాగే కడప రాజకీయం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, పులివెందుల రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళు చెప్పేటువంటి మాట లేదంటే వాళ్ళు భిన్న కోణాల నుంచి వినిపించేటువంటి ఆలోచనలు అభిప్రాయాలు ఏంటంటే ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నటువంటి విధంగా షర్మిలకి అలాగే జగన్మోహన్ రెడ్డికి పడడం లేదు. వాళ్ళిద్దరికి పన్న కారణంగానే, ఆస్తుల గొడవల కారణంగానే ఆమె కొత్త పార్టీ పెట్టారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని. బట్ ఆ పార్టీని నడపలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. అయితే 4 సంవత్సరాల క్రితమే, దాదాపు 3.5 సంవత్సరం క్రితం షర్మిల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చి తెలంగాణలో పార్టీని పెట్టడం జరిగింది. తెలంగాణలో పార్టీని పెట్టినప్పుడే ఆమె మీద రకరకాల అనుమానాలు వచ్చాయి. ఏ అనుమానాలు వచ్చాయి అప్పట్లో? అసలు ఈ పార్టీని పెట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టించారా? కేసీఆర్ కి అనుకూలంగా, కేసీఆర్ కి కలిసి వచ్చేలా, ప్రభుత్వ ఓట్ బ్యాంక్ చీలిపోయేలా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా షర్మిల చేత పార్టీని పెట్టించారు అనేది అప్పట్లో వినిపించినటువంటి ఒక అభిప్రాయం కూడా. ఆ తర్వాత కొన్ని రోజులు ఏం జరిగింది, బీజేపీ ఏమన్నా పెట్టించిందా, బీజేపీ పెట్టించి బీజేపీతో కలిసి నడవడానికి షర్మిలని నడిపారా తెలంగాణలో అనేది కూడా ఇంకొక అభిప్రాయం కూడా వినిపించింది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాగే నరేంద్ర మోడీ ఇద్దరు ఒకటే. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటికి వేరువేరుగా కనిపిస్తున్నట్టుకి ఆ 2 పార్టీలు ఒకటే అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ కోణం నుంచి చూస్తే కనుక బీజేపీ వాళ్ళు ఏమైనా షర్మిల చేత పార్టీ పెట్టించారా తెలంగాణలో అనేటువంటి అభిప్రాయం కూడా అప్పట్లో వినిపించింది. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు కూడా గేమ్ మార్చేసి ప్లాన్ బి వెళ్ళిపోయారా? ప్లాన్ ఏ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల గారు చేరడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంది అంటారు. సో ఒకవేళ షర్మిల వైపు అందరూ చూస్తున్నట్లయితే అప్పుడు టికెట్స్ ఓట్స్ అన్ని కూడా షర్మిలకి వస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి 0 అవుతుందా, లేకపోతే ఏమయ్యేటువంటి అవకాశం ఉంది అంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే అదే తెలంగాణ మీద ఒక గేమ్ ఆడారా ఇద్దరు. ప్లాన్ ఏలో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కాబట్టి, అధికారం నుంచి కోల్పోయింది కాబట్టి తెలంగాణలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నారా? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే కనుక కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఉండేది, షర్మిల అలానే ఉండేవాళ్ళు, అందుకే చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు ఎన్నికల ముందు అని చెప్పి వినిపిస్తున్నటువంటి టాక్ ఒకటి. ఇప్పుడు సీన్ మారిపోయింది, తెలంగాణలో సీన్ మారిపోయింది కాబట్టి ప్లాన్ బి ఏంటి? ఇప్పుడు ప్లాన్ ఏ వర్కౌట్ కాల వాళ్ళకి, అన్నా చెల్లెలు ఇద్దరికి. సో ప్లాన్ బి ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ, ఈ 2 బలమైనటువంటి పార్టీలు. మిగతా 3వ పార్టీకి స్థానం లేదు అక్కడ. సో ఈ 2 పార్టీలు బలంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండాలి అని అంటే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి రాకుండా చీల్చేటువంటి ప్రయత్నం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలకుండా నేనున్నాను అంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు. సో ఈ క్రమంలో
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలంటే కనుక ఏదో ఒక పార్టీ కావాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే కనుక అప్పుడు షర్మిల స్థానంలో షర్మిలని కాంగ్రెస్ పార్టీలో పెడితే ఆ పార్టీ బలోపేతం అవుతుంది అనేటువంటి యాంగిల్లో ఒకవేళ అన్నా చెల్లెలిద్దరు గేమ్ ఆడుతున్నారు. ప్లాన్ బి అనమాట. అంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, బలోపేతం చేయాలి. ఒకవైపు అన్న, ఇంకోవైపు చెల్లెలు. రాబోయేటువంటి 30 సంవత్సరాల్లో అన్నా చెల్లెల ఆధీనంలోనే ఆంధ్రప్రదేశ్ని ఉంచుకోవాలనే ప్రయత్నం ప్లాన్ బి కింద వీళ్ళు ఏమన్నా చేశారా? దీంట్లో భాగంగా ప్రియాంక రాహుల్ గాంధీ ఇద్దరు బకరాలు కాబోతున్నారా, లేదా సోనియా గాంధీ బకరా కాబోతున్నారా అనేది కూడా ఇంకొక అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇప్పుడు సహజంగా వినిపిస్తుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు, కాంగ్రెస్ పార్టీ పూర్వ ఓట్ బ్యాంకు అనేది వినిపిస్తుంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్వ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే అప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అవలేలుగా గెలిచేటువంటి అవకాశం ఉందనేది ఒక ఈక్వేషన్ వినిపిస్తుంది. రెండో ఈక్వేషన్ ఏంటి? ప్రభుత్వ ఓట్ బ్యాంక్ చీలిపోతే కనుక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే అన్నా చెల్లెలు ఇద్దరు గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఊహించినటువంటి గేమ్ ఆడుతున్నారు అనేది ఇంకొకటి కూడా వినిపిస్తుంది. ఈ గేమ్ లో చూద్దామండి. అసలు షర్మిలకి అయితే గెలిపొచ్చింది కాబట్టి ఢిల్లీ నుంచి, సో విత్ ఇన్ డేస్ లో మనకి ఆవిడ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ లో ఏ పొజిషన్ లో ఆవిడ ఉండబోతుంది, ఒకవేళ ఉన్నట్లయితే ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అన్న చెల్లెలకు సంబంధించి అవన్నీ సక్సెస్ అవుతాయా లేదా అది వేచి చూద్దామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.